క్రీస్తు శేషువులో బండారి పద్మావతి మరణం కళారంగానికి తీరని లోటని కళాకారుడు చక్రపాణి అన్నారు. ఈ జిల్లాలో ఎన్ని మండలాలున్నా ఎన్ని గ్రామాలున్నా రేబాల గ్రామంలోనే కళాకారులు కళలు పుట్టాయి. మరి అటువంటి రేబాల గ్రామం గురించి నలుమూలల దశలా మాట్లాడుకునే ప్రయత్నం చేసినటువంటి బండారు కుటుంబం వారికి కళాభివందనాలు తెలియజేస్తూ పద్మక్కకు వారి కుటుంబానికి మరి నీరాజనాలు తెలియజేస్తూ మరి అమ్మగారు ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళారు. అక్కడ కూడా వారి గానాన్ని వినిపించాలని కోరుకుంటూ కళాకారుల తరపున నెల్లూరు జిల్లా కళాకారుల తరపున కళాకారులు ఒకరు మాట్లాడమన్నారు. మరి పద్మక్క గారికి కళాకారుల తరపున జోహార్లు చెప్తున్నాం. జోహార్ బండారు పద్మ గారు, జోహార్ బండారు పద్మ గారు, జోహార్ బండారు పద్మ గారు. థ్యాంక్ యూ సార్. బండారి రామారావు కుటుంబం కళారంగానికి ఎంతో సేవ చేసిందని ప్రముఖ రంగస్థల కళాకారుడు మినగల్లు సుధాకరు కొనియాడారు. బండారు కుటుంబం వల్లే, తర్వాత చీమగుర్తి నాగేశ్వరరావు కుటుంబం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను మినగల్లు సుధాకర్ని, బండారు పద్మక్కని. నేను ప్రాణప్రదంగా శ్రీకాకుళం పోతుంటే నా తమ్ముడు సుధాకరుడు మా బండారు పద్మకి ఎట్టంటే నేను మొహమాట పడే ఉన్న ట్రైన్లో ఎక్కేటప్పుడు మా బండారు పద్మకి ఎట్టంటే రే మీరు జరగండి రా నా తమ్ముడు కూర్చోవాలా అనే మా బండారు పద్మకి నేను ఎన్నో రోజుల నుంచి, అంటే ఎన్నో రోజుల నుంచి కాదు, ఎన్నో రోజుల నుంచి సేవ చేసినటువంటి వ్యక్తి మా అన్న జయరాజు అన్న. 10 సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి మా జయరాజు అన్న. కానీ ఒక నెల రోజుల నుంచి నేను కాసుకొని ఉదయాన్నే టిఫిన్ తెచ్చి చేసినటువంటి నాకు భాగ్యం కలిగింది. మా బండారు పద్మక్క కంటే మా ఆవిడ కూడా చాలా ఇష్టం, మా అమ్మకి చాలా ఇష్టం. అట్లాంటి బండారు పద్మక్క ఈరోజు మన దగ్గర లేకపోవడం మా దురదృష్టకరం. కాబట్టి ఎక్కడున్నా కానీ ఆ యేసయ్య పరలోకాలు ఉన్నాగా ఆ యేసయ్య బండారు పద్మక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీక్షించే కన్నులో జీవితం నాకు యువవా, వీక్షించే కన్నులో జీవితం నాకు నెపవా. పరలోకమే నా అంతఃపురం, జయరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, జయరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, జయరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, జయరాలనే నా తాపత్రయం. ఓకే ఓకే.